సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 99వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తరగతి ప్రారంభించే ముందు ఒక చిన్న సంశయ నివృత్తి. చాలామంది కామెంట్ రాయాలని ఉందండి, కానీ ఏం రాయాలో తెలియడం లేదు మాకు అని అంటున్నారు. అయితే ఇది తరగతి కాబట్టి ఈ రోజు నుంచి తరగతి అయిన తర్వాత 2-3 ప్రశ్నలు నేను అక్కడ చివరిలో అడుగుతాను. వాటికి సమాధానం క్లుప్తంగా కామెంట్ రూపంలో మీరు రాస్తే సరిపోతుంది. దానివల్ల మీకు ఎంత అర్థమైంది అన్నది కూడా నాకు తెలుస్తుంది. ఈరోజు మరి తరగతిని ప్రారంభిద్దామా? హరి ఓం. రుద్రాణాం సంకరశ్చాస్మి విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరిణామహం. ఇంతకుముందు 12 ఆదిత్యులను చూసాం. సూర్య నమస్కారాల్లో 12 నమస్కారాలు పెడతారు. ఓం మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, ఉష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, భాస్కరాయ నమః అంటూ 12 నమస్కారాలు చేస్తాం. ఇప్పుడు ఏకాదశ రుద్రుల గురించి చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. రుద్రాణం శంకరశ్చాస్మి. ఏకాదశ రుద్రుల్లో నేను శంకరుణ్ణి అని అన్నాడు. ఏకాదశ అంటే 11 రుద్రులు. ఈ 11 రుద్రులకు కూడా పేర్లు ఉన్నాయి. శంకర, నీలలోహిత ఇలాంటి పేర్లు ఉన్నాయి. మధ్యలో ఆ రుద్రుల్ని పెట్టి చుట్టూ రుద్రులను పెట్టి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. వారిలో నేను శంకరుణ్ణి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు? శం మంగళం కరోతి ఇది శంకర. శంనో మిత్ర సంవర్ణ అంటూ ఉపనిషత్తుల్లో శాంతి పాఠంలో మనం చూస్తాం. శం అంటే మంగళం. అందువల్ల శంకర అంటే మంగళకర్త. మంగళం అంటే ఆనందం. అందువల్ల రుద్రం అంటే దుఃఖాన్ని పారద్రోలేవాడు. ఋతం దుఃఖం ద్రావయతి ఇది రుద్రః. రుత్ అంటే దుఃఖం,
కొంతమంది ఇళ్లల్లో దేనికో దానికి దుఃఖిస్తూనే ఉంటారు. రుద్రం ఆ ఇళ్లల్లో ఉన్న దుఃఖాన్ని పారద్రోలుతుంది. అందువల్ల దుఃఖనాశకుడు అని అంటారు. దుఃఖాన్ని నాశనం చేస్తాడు అంటే ఆనందాన్ని తీసుకువస్తాడు. అందువల్ల రుద్రుల్లో పరమాత్మ శంకరుడు. అలాగే విత్తేసో యక్షరక్షసాం, యక్షులు రాక్షసుల్లో నేను కుబేరుణ్ణి. యక్షులు అంటే యక్ష కిన్నెర కింపురుష గంధర్వులను కూడా అందులో కలుపుకోవాలి. దేవలోకంలో వీరు అనేక స్థాయిల్లో ఉంటారు. విత్తేసహ అంటే కుబేరుడు. యక్షులు రాక్షసుల్లో నేను కుబేరుణ్ణి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కుబేరుడు అంటే ధనానికి అధిపతి. బద్రీనాథ్లో కుబేరుడికి ఒక గుడి ఉంది. అక్కడ ఒక నమ్మకం ఉంది, మీరు గనక మీ రూపాయిని కుబేరుని చేతిలో పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకుని దాన్ని మీ బీరువాలో డబ్బులతో పాటు పెట్టుకుంటే మీ డబ్బు అక్షయం అవుతుంది అని నమ్మకం. శాస్త్రం డబ్బుని సంపాదించద్దు అనేమి అనదు, డబ్బు కూడా కావాలి కదా. అందువల్ల ధనానికి అధిపతి అయినటువంటి కుబేరుడు గొప్పవాడు. అందువల్ల యక్షులలో పరమాత్మ కుబేరుడు. ఆ తర్వాత వసూనాం పావకాశ్చాస్మి, వసువులలో నేను అగ్నిని. ఇంకో ముఖ్యమైనటువంటి దేవతల సమూహం అది వసువులు. ఈ అధ్యాయం మొదట్లో మనం చూసాం. ఆదిత్యుల్లో సూర్యుడిని, రుద్రులలో శంకరుడిని అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు వసువులలో అగ్నిదేవుని అని అంటున్నాడు. వసువులు ఎంతమంది? 8 మంది. వారు దిక్కులకు అధిష్టాన దేవతలు. పావయతి ఇది పావకః, అగ్ని పునీతుల్ని చేస్తుంది కాబట్టి పావకః అనే పేరు వచ్చింది. వ్యావహారిక స్థాయిలో కూడా చూడండి, నీరుని శుద్ధం చేయాలి అనుకుంటే దాన్ని వేడి చేస్తాం. ఆపరేషన్ చేసే ముందు డాక్టర్ వాడే పరికరాలని, దుస్తుల్ని అన్నింటినీ కూడా వేడి చేస్తారు. అలాగే శవాన్ని కూడా పూడ్చిపెట్టకుండా మన మతంలో కాలుస్తారు. అలాగా ఏ విధంగా చూసినా సరే అగ్ని శుద్ధి చేస్తుంది. శాస్త్రం ప్రకారం అగ్ని మనస్సుని శుద్ధి చేస్తుంది. అందువల్ల మనం అగ్నికి పూజ చేస్తాం. గొప్ప వేదమైనటువంటి ఋగ్వేదంలో మంత్రాలు అగ్నిమీలే పురోహితం అనే పదాలతోనే మొదలవుతాయి. అగ్ని మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందువల్ల లేవగానే దీపం వెలిగించాలి అన్నారు మన పెద్దవాళ్ళు. బయట జ్యోతి సూర్యుడు, ఇంట్లో జ్యోతి అగ్ని. పొద్దున్నే దీపం వెలిగించడంలో ఉద్దేశం బాహ్యంగా భగవంతునికి చిహ్నం ఆకాశంలో సూర్యుడు, అతను దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటే ఇంట్లో భగవంతునికి చిహ్నంగా చిన్న దీపం ప్రకాశిస్తుంది. అందువల్ల వసువులలో పరమాత్మ అగ్ని. మేరుహు శిఖరిణాం అంటే పర్వతాలన్నింటిలో కూడా నేను మేరు పర్వతాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ మేరు పర్వతాన్ని అటు పురాణాల్లోనూ ఇటు వేదాల్లోనూ కూడా వర్ణిస్తారు. కాకపోతే దీని గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు మేరు పర్వతం హిమాలయాల్లో ఒకటి అని అంటే, కొంతమంది మేరు పర్వతం ఉత్తర ధ్రువం అని అంటే, ఇంకా కొంతమంది అసలు మేరు పర్వతం కంటికి కనపడదు, అది స్వర్గలోకానికి చెందిన పర్వతం అని అంటారు. అందువల్ల మేరు పర్వతాన్ని ఇక్కడ మనం మేరు పర్వతంగానే తీసుకుందాం. మన శాస్త్రంలో మేరు పర్వత పరిక్రమ చెప్పబడింది. పర్వతాలలో పరమాత్మ మేరు పర్వతం అని చెప్పిన తర్వాత పురోదశాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనాం మహం స్కందః సరసామస్మి సాగరః. పురోదశాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం.
దేవలోక పురోహితులలో బృహస్పతిని నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. పురోహితులు రెండు రకాలుగా ఉంటారు. మనుష్యులకు పురోహితులు, దేవతలకు పురోహితులు. బృహస్పతి దేవతలకు పురోహితుడు. పురోధ అంటే పురా దత్తే అంటే మన ముందు కూర్చుని మనం యజ్ఞాలు చేసేటప్పుడు మనం ఎలా చేయాలో చెప్పి చేయించేవాడు. అందువల్ల పురోహితులలో పరమాత్మ బృహస్పతి. సేనానీనామహం స్కంద, సైనికులలో నేను కుమారస్వామిని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆయన ఏ రంగాన్ని వదలడం లేదు. సైనికుడికి కూడా ఉపాసనా దేవత కావాలి కదా. దేవతల సైన్యాధిపతి స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఆయనను దేవసేనాధిపతి అని అంటారు. ఈ స్కందుడు శివుని యొక్క 3వ కంటి నుంచి ఉద్భవించాడు. అసాధారణ శక్తులు ఉన్నటువంటి కొందరు రాక్షసులను సంహరించడానికి శివుడు ఒక అవతారాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అప్పుడు తన 3వ నేత్రం నుంచి ఇతన్ని సృష్టించాడు. 3వ నేత్రాన్ని జ్ఞాననేత్రం అని అంటారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని జ్ఞాన సుబ్రహ్మణ్య స్వామి అని, జ్ఞానస్కందుడు అని కూడా అంటారు. అందువల్ల సైనికులలో పరమాత్మ స్కందుడు. సరసామస్మి సాగర, సరస్సులన్నింటిలోనూ నేను సాగరుణ్ణి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. పురాణాల్లో ఒక పెద్ద గాథ ఉన్నది. ఈ భాగంలోనే అనేక శ్లోకాలు ఆ గాథ మీద ఆధారపడి వచ్చినవే. దాన్ని పదే పదే తలుచుకోవాల్సి ఉంటుంది. అందువల్ల అది అందరికీ తెలిసిన కథే అయినా సరే ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ కథ చాలా పురాణాల్లో వస్తుంది, రామాయణంలో కూడా వచ్చింది. విశ్వామిత్రుల వారు రామ లక్ష్మణులను తనతో పాటు తీసుకువెళుతున్నప్పుడు వారికి శ్రమ తెలియకుండా అలా ఉండడానికి దోవలో అనేక కథలు చెప్పారు. అందులో ఒక కథ గంగావతరణం. అంటే గంగ దివి నుంచి భూకి గంగ దిగి రావడం. చిన్న చిన్న మార్పులతో అనేక చోట్ల ఈ కథను మనం చూస్తాం. ఒక రాజు ఉండేవాడు. అతని పేరు సగర రాజు. ఈ సగరునికి 60,001 పిల్లర్లు ఉండేవారు. వీరిలో ఒకరిని మాత్రం అసమంజసుడు అనేవారు. తక్కిన 60,000 మందిని సాగరులు అనేవారు. సగరుని పుత్రులు కాబట్టి వారు సాగరులయ్యారు. ఒకరోజు ఈ సగరుడు అశ్వమేధ యాగం చెయ్యాలని సంకల్పించాడు. ఆ యాగంలో అశ్వాన్ని వదులుతారు. దాన్ని ఎవరైనా సరే పట్టి బంధిస్తే దాని వెనుక వెళ్ళేటువంటి సైన్యం ఆ రాజును యుద్ధంలో ఓడించాలి. అలా చుట్టుపక్కల రాజులందరినీ కూడా ఓడిస్తే అతను అశ్వమేధ యాగం చెయ్యగలడు. అది వినగానే ఇంద్రుడు భయపడ్డాడు. ఇంద్రుడు అంటే అది కూడా ఒక పదవే. చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళు ఇంద్ర పదవిని పొందుతారు. అలా శాస్త్రంలో వస్తుంది. ఎవరైనా సరే 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవికి అర్హుడవుతారు. అందువల్ల ఎవరైనా సరే యజ్ఞాలు చేస్తున్నారని తెలిస్తే ఆ యజ్ఞాన్ని చెడగొట్టడానికి చూస్తాడు ఇంద్రుడు. అశ్వమేధ యజ్ఞానికి అశ్వాన్ని బంధించాలి. ఇంద్రుడు మారువేషం వేసుకుని అశ్వాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ 60,000 పుత్రులు ఆయన వెంట పడ్డారు. వారి నుంచి తప్పించుకోవడానికి ఆయన పాతాళ లోకంలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఈ 60,000 మంది పుత్రులు కలిసి భూలోకాన్ని తవ్వడం మొదలుపెట్టారు. దానితో అంతటా నీరు వచ్చేసింది. దానికి సాగరం అని పేరు వచ్చింది. సాగరులు తవ్వారు కాబట్టి సాగరం అయ్యింది. అప్పుడు ఇంద్రుడు వారిని తప్పించుకోవడం కష్టమని గ్రహించి అశ్వాన్ని పాతాళలోకంలో వదిలేసి తను వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నాడు. అక్కడ కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నటువంటి కపిల మునిని చూశాడు.
అతనికి దగ్గరగా ఆ గుర్రాన్ని కట్టేసి తను ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. ఈ సాగరులు పాతాళలోకానికి వచ్చి చూసేసరికి కపిలముని దగ్గర వారి అశ్వాన్ని చూస్తారు. సహజంగానే ఆయన తమ అశ్వాన్ని తీసుకువెళ్ళిపోయాడు అని భావించి అశ్వాన్ని తీసుకుపోయి ఏమిటి అడగనట్టు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు అని అనుకున్నారు వాళ్ళు. కపిలముని దగ్గరికి వెళ్ళి ఆయన మీద కోపంగా అరిచారు. తన తపోభంగం కలగడంతో భరించలేనటువంటి ఆ ముని కోపంగా కళ్ళు తెరిచి వారిని తన క్రోధాగ్నితో భస్మం చేశాడు. ఇక్కడ అశ్వం కోసం వెళ్ళినటువంటి సాగరులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో సగరుడు తన ఇంకొక పుత్రుడైనటువంటి అసమంజసుణ్ణి పంపించాడు. అసమంజసుడు వారిని వెతుక్కుంటూ పాతాళలోకానికి వెళితే అక్కడ తన సోదరులు భస్మమై పడి ఉండడం చూశాడు. కపిలముని విషయం అడగగా తానే భస్మం చేశానని గంగాజలం తెచ్చి దానితో వారిని పునీతులు చేస్తే వాళ్ళు బతుకుతారు అని చెప్పాడు. అసమంజసుడు వెనక్కి తిరిగి వచ్చి తండ్రితోటి జరిగిన విషయం అంతా కూడా వివరిస్తాడు. అప్పుడు గంగానది కాశీలో ఏం లేదు, స్వర్గలోకంలో ఉన్నది. సగరుడు తాను వృద్ధునైపోయానని ఆ ప్రయత్నం తను చేయలేనని అసమంజసున్నే ప్రయత్నించమని చెప్తాడు. కానీ అతను గంగను తీసుకురాలేకపోయాడు. అతనికి ఒక పుత్రుడు ఉన్నాడు. అతని పేరు అంశమానుడు. అతనికి అప్పచెప్పాడు ఆ బాధ్యతను. అతను కూడా సాధించలేకపోయాడు. అంశుమానుడికి ఒక పుత్రుడు ఉన్నాడు. అతని పేరు భగీరథుడు. అతను ఎలాగైనా సరే గంగను భూలోకానికి తీసుకురావాలి అని నిశ్చయించుకుని గంగాదేవికై తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి గంగాదేవి నాకు రావడానికి ఏం అభ్యంతరం లేదు, కానీ నేను దివి నుంచి భూమికి దిగి వచ్చేటప్పుడు నా వేగం చాలా ఉద్ధృతంగా ఉంటుంది, నా ధాటికి భూదేవి తట్టుకోలేదు అని అన్నది. మరి దానికి ఏమిటి మార్గం అంటే ఎవరైనా నా ధాటిని తట్టుకుని నిలబడగలిగేవాడు ఉండాలి, అతను నన్ను స్వీకరించాలి అని అన్నది. అంతటి ధీశాలి సాక్షాత్తు ఈశ్వరుడే. అందువల్ల మళ్ళీ ఈశ్వరుడి కోసం తపస్సు చేశాడు. ఈశ్వరుడు అతని తపస్సుకు మెచ్చి అలాగే గంగను తన జటాజూటంలో స్వీకరిస్తాను అని చెప్పాడు. అలాగే గంగ కిందకు దిగి వచ్చినప్పుడు శివుడు స్వీకరించాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ గంగకు తన ప్రవాహం మీద అహంకారం ఉన్నది. తనకు గర్వభంగం చెయ్యాలి అన్న ఉద్దేశంతో గంగను మళ్ళీ కిందకు వదలకుండా తన జటాజూటంలోనే అతను బంధించేశాడు. అంత మహానది అంత చిన్న జటలో చిక్కుకుపోయింది. ఆవిడను బందీ చేసి శివుడు మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయాడు. తన ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోయింది అని బాధపడ్డ భగీరథుడు మళ్ళీ శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అటు గంగాదేవి కూడా శివుని జటాజూటంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉండడంతో తనను విడవమని పరిపరి విధాలుగా వేడుకున్నది. ఇద్దరి తపస్సులకు మెచ్చినటువంటి ఈశ్వరుడు వదులుతాను, కానీ గంగను పూర్తిగా వదలను, గంగలో ఒక భాగాన్ని వదులుతాను అని అన్నాడు. అయితే ఈ కథను కథలాగే తీసుకోకుండా దీనిలోని అంతరార్థాన్ని గమనిస్తే గంగాదేవి బ్రహ్మ విద్యను సూచిస్తుంది. గంగాదేవి ఎక్కడి నుంచి బయటకు వచ్చింది అంటే సాక్షాత్తు శివుని శిరస్సు నుంచి. అంటే ఈ బ్రహ్మ విద్య భగవంతుని నుంచి మనుష్యులకు వచ్చింది. గంగాదేవి భూలోకానికి దేనికి వచ్చింది? భగీరథుని యొక్క తాతలను బ్రతికించడానికి వచ్చింది. అంటే బ్రహ్మ విద్య మనుష్యులను శాశ్వతం చేస్తుంది. ఇంతకీ గంగాదేవి యొక్క ఒక భాగాన్ని విడుదల చేశాడు శివుడు. ఆ గంగాదేవిని
పాతాళలోకానికి రమ్మని వేడుకున్నాడు భగీరథుడు. కానీ ఇక్కడితో అతని కష్టం ఏమీ తీరలేదు. ఆవిడ అతివేగంగా ఒక పర్ణశాల వైపు ప్రవహిస్తున్నప్పుడు ఆ పర్ణశాలలో ఉన్నటువంటి మహర్షికి కోపం వచ్చింది. ఆయన పేరు జహ్ను మహర్షి. ఆయన కోపం వచ్చింది. ఏం చేశాడు? గంగా నదిని మొత్తం తాగేశాడు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ముందు శివుడు బంధించేశాడు, ఇప్పుడేమో జహ్ను మహర్షి గంగను మింగేశాడు. కోపం తెచ్చుకుని పోట్లాడే సమయం కాదు ఇది. అందువల్ల మళ్ళీ భగీరథుడు ఆ జహ్ను మహర్షిని శాంతింపచేయడానికి మళ్ళీ తపస్సు చేశాడు. అప్పుడు ఆయన నోటి నుంచి కాకుండా చెవి నుంచి గంగాదేవిని వదిలాడు. ఇక్కడ కూడా చూడండి, ముందేమన్నా సాక్షాత్తు పరమాత్మ నుంచే గంగా అనే బ్రహ్మ విద్య వచ్చింది అని అన్నాం. కానీ ఇప్పుడేమో అదే బ్రహ్మ విద్య మన ఋషులకు కర్ణ పరంపరగా వచ్చింది. అంటే ఆ బ్రహ్మ విద్య తల నుంచి చెవులకు వస్తుంది, మళ్ళీ చెవుల నుంచి శిష్యునికి తలలోకి వెళుతుంది. అలాగా ఇది కొనసాగుతుంది బ్రహ్మ విద్య పరంపర అన్నది. అంతేకాదు, గంగాదేవి జహ్ను మహర్షి చెవుల నుంచి వచ్చింది కాబట్టి గంగాదేవికి ఇంకొక పేరు కూడా ఉన్నది, జాహ్నవి అన్న పేరు వచ్చింది. ఆ విషయం మళ్ళీ ఇదే అధ్యాయంలో వస్తుంది. శ్రోతసామస్మి జాహ్నవి. అందువల్ల ఈ కథను ఇక్కడ మనం వివరంగా చూసాం. తర్వాత జాహ్నవి సందర్భం వచ్చినప్పుడు అక్కడ ఈ కథను కేవలం తలుచుకుంటే చాలు. చివరికి గంగాదేవి పాతాళ లోకానికి వచ్చింది. 60,000 మంది సగరుల పుత్రులకు జీవం పోసింది. ఇది గంగావతరణ కథ. సగరు పుత్రులు భస్మమైన చోటును కపిలారణ్యం అని అంటారు. ఇది పాతాళలోకంలో ఉన్నది. కానీ ఇప్పుడు ఆ కపిలారణ్యమే అమెరికాలో ఉన్నటువంటి నేటి కాలిఫోర్నియా అని అంటారు. కాలిఫోర్నియా పాతాళలోకంలో ఉందా అని అడగండి. దానికి కారణం కాలిఫోర్నియాలో యాష్ల్యాండ్ ఉందిట. సగర్లందరూ కూడా ఇక్కడే కాలి బూడిదైపోయారు కదా, అందుకోసం ఆ విధంగా కొందరు అంటారు. అది నిజమో కాదో మనకు అనవసరం. కానీ సగరుడు అనే పేరు ఈ సాగరుల వల్ల, ఈ సాగరులు తవ్వడం వల్ల వచ్చింది. అందువల్ల సరస్సుల్లో పరమాత్మ సాగరుడు. భగీరథుడు లాంటి వారిని మెచ్చుకుంటూ భర్తృహరి చాలా చక్కటి శ్లోకాన్ని రాస్తాడు. ప్రారభ్యతేన ఖలు విఘ్న భవేన నీచైః ప్రారభ్య విఘ్న విహితా విరమంతి మధ్యా విఘ్నై పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధమత్తమజనా న పరిత్యజ్యంతి అంటూ చాలా చక్కటి సుభాషితం. 3 రకాల మనుషుల గురించి భర్తృహరి వివరిస్తున్నాడు. కొంతమంది ఏ పనిని చేపట్టరు, ఎందుకంటే వారికి ఓటమి అంటే భయం. పైపెచ్చు నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా ఓడిపోలేదు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఏదైనా పని మొదలెడితే కదా అందులో విజయం సాధించామో లేకపోతే ఓడిపోయామో చెప్పుకోవడానికి. కానీ ఇంకొక రకం పురుషులు ఉంటారు. వారు ఉత్సాహంగా అయితే ప్రారంభిస్తారు, కానీ చిన్న ఆటంకం ఎదురైతే చాలా ఢీలా పడిపోతారు, చేసే ప్రయత్నాన్ని ఆపేస్తారు. వీరిని మధ్యమ పురుషులు అని అంటారు. ఇక ఉత్తమ పురుషులు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే విజయాన్ని సాధించేదాకా వారు నిద్రపోరు. ఒక ఆటంకం రాగానే కృంగిపోరు, అలా ముందుకు సాగుతూనే ఉంటారు. భగీరథుడు అలాంటి ఉత్తమ పురుషుల్లోకి వస్తాడు. గంగాదేవి కోసం తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. మళ్ళీ శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు గంగాదేవిని బందీ చేస్తే మళ్ళీ తపస్సు చేశాడు. ఆ తర్వాత మళ్ళీ జహ్ను మహర్షి మింగేశాడు. అలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే
భగీరథుడు తన ప్రయత్నాన్ని విరమించలేదు. అలా ఎవరైనా సరే అంత తీవ్రంగా చేస్తే భగీరథ యత్నం అని అంటారు మన వాళ్ళు. మహర్షీణాం భృగురహం గిరామస్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షీణాం భృగురహం, మహర్షులలో నేను భృగు మహర్షిని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మనం సప్త ఋషులు బ్రహ్మదేవుని నుంచి పుట్టారు అని చూసాం. వారిని బ్రహ్మ మానసపుత్రులు అంటారు. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్థధా అంటూ ఇంతకు ముందు శ్లోకాల్లో చూసాం. అక్కడ ఈ సప్త ఋషుల పేర్లు చూసాం. ఈ సప్త ఋషుల్లో గొప్ప ఋషి భృగు మహర్షి. ఆయన గొప్పతనం గురించి చాలా పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. అందులో ఒకటి ఆయన త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలనుకున్న కథ. ముందుగా ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకం ఆయన పనేదో ఆయన చేసుకుంటూ ఇతన్ని పట్టించుకోలేదు. భృగు మహర్షికి కోపం వచ్చింది. అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళాడు. శివుడు తన నృత్యంలో మైమర్చిపోయి భృగు మహర్షిని పట్టించుకోలేదు. అక్కడి నుంచి కూడా కోపంగా వైకుంఠానికి వచ్చాడు. అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవితో మాట్లాడుతూ తనను పట్టించుకోకపోతే తన కాలుతో విష్ణుమూర్తి వక్షస్థలం మీద తంతాడు. విష్ణుమూర్తి కోపం తెచ్చుకోకుండా చాలా శాంతంగా, అయ్యో పొరపాటైపోయింది, నన్ను తన్నారు, మీ పాదం కందిపోయి ఉంటుంది అని అతనికి పాదసేవ చేస్తూ సుతారంగా అతని పాదాలు పట్టాడు. ఏది ఏమైనా సరే త్రిమూర్తులనే పరీక్షించడానికి వెళ్ళినటువంటి ఋషి కాబట్టి అతను అందరిలోనూ గొప్పవాడయ్యాడు. అందువల్ల మహర్షుల్లో పరమాత్మ భృగు మహర్షిని అని అన్నాడు. ఆ తర్వాత గీరా మస్యేకమక్షరం, పదాలలో నేను ఏకాక్షరమైనటువంటి ఓంకారాన్ని అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఓంకారం ఎందుకు గొప్పది అంటే అది ఏకాక్షరం. అంతేకాదు అది మొత్తం వేదాల యొక్క సారం. పాల సముద్రాన్ని చిలికిన తర్వాత దేవతలు అమృతాన్ని పొందినట్టుగా బ్రహ్మదేవుడు వేదాలన్నింటినీ కూడా చిలికి ఓంకారం అనే అమృతాన్ని తెప్పించాడు. అందువల్ల ఓంకారాన్ని వేదాల సారం అని అంటారు. అంతేకాదు ఇది చాలా శక్తివంతమైనటువంటి మంత్రం కూడా. కర్మకాండలోనూ అన్ని యజ్ఞాల్లోనూ దాన్ని వాడతారు. ఓమితి సామాని గాయంతి, ఓం సోమితి శాస్త్రాన్ని సంసంతి అంటూ తైత్రీయంలో వస్తుంది. వేదపారాయణ చేసేటప్పుడు మొట్టమొదటి పదం ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః అంటాం. యజ్ఞాల్లో పలికే మొట్టమొదటి పదం ఓం. ఉపాసనలో వాడే ఆలంబనం ఓం. జ్ఞానకాండలో ఓంకారాన్ని విశ్లేషణ చేస్తారు. మాండూక్యోపనిషత్తులో ఈ ఓంకార విశ్లేషణను మనం వివరంగా చూస్తాం. ఆ విధంగా ఓంకారానికి కర్మకాండలోనూ ఉపాసనాకాండలోనూ జ్ఞానకాండలో కూడా ప్రాముఖ్యత ఉన్నది. ఓమిత్యేకాక్షరం విదగం సర్వం తస్యోపవ్యాఖ్యానం అంటూ ఉపనిషత్తులో వస్తుంది. అది ఈ పాదంతోనే మొదలవుతుంది. ఓంకారం ఒక పక్క వేదాల సారమే కాదు, మొత్తం సృష్టి యొక్క సారం కూడా. భూతం భవత్ భవిష్యమితి సర్వం ఓంకారమేవా అంటుంది మాండూక్యం. అలా ఓంకారం అన్ని కాండల్లోనూ ముఖ్యమైనది. అందువల్లనే మనం ఓంకారంతో మొదలుపెట్టి ఓంకారంతో ముగిస్తాం. గిరాం అంటే పదాలు, పదాలలో పరమాత్మ ఓంకారం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞాలలో నేను జపయజ్ఞాన్ని అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు? జపయజ్ఞాన్ని ఎవరైనా చెయ్యొచ్చు. దీనికి వర్ణాశ్రమ ధర్మంతో పని లేదు.
బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు ఏ వర్ణానికి చెందిన వారైనా సరే జపయజ్ఞాన్ని చేయవచ్చు. అలాగే బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థాశ్రమానికి చెందినటువంటి వ్యక్తి లేదా సన్యాసి ఎవరైనా సరే జపయజ్ఞాన్ని చేయవచ్చు. ఇది మొదటి ప్రయోజనం. మిగతా యజ్ఞాలు అలా కాదు కదా. ఉదాహరణకు అగ్నిహోత్రం గృహస్థుడు మాత్రమే చెయ్యాలి, బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ చెయ్యకూడదు. అలాగే రాజసూయ యాగాన్ని క్షత్రియుడు మాత్రమే చేయాలి, బ్రాహ్మణుడు చెయ్యకూడదు. అలాగా కొన్ని ఆశ్రమ ధర్మాల మీద ఆధారపడి ఉంటే మరికొన్ని వర్ణాశ్రమ ధర్మాల మీద ఆధారపడి ఉన్నాయి. అలాగే కొన్ని మగవారే చెయ్యాలి, ఆడవారు చేయకూడదు. కానీ జపయజ్ఞానికి వర్ణాశ్రమ ధర్మాల నిబంధనలేవి వర్తించవు. అంతేకాదు ఈ జపయజ్ఞం ఎప్పుడైనా ఎక్కడైనా చెయ్యొచ్చు. దానికి దేశకాల నియమాలు కూడా లేవు. అదే ఒక హోమం చేయాలంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో చేయాలి, ప్రత్యేక దిక్కువైపు చేయాలి. జపయజ్ఞానికి ఇవేమీ అవసరం లేదు. ఇది రెండో లాభం. మూడవ ప్రయోజనం, జపయజ్ఞంలో జీవహింస ఉండదు. కొన్ని యజ్ఞాలలో పశువులను బలి ఇస్తారు. ఇది చాలామందికి బాధగా ఉంటుంది. యజ్ఞం చేసే యజమాని కూడా చాలా శారీరక శ్రమకు లోను కావాల్సి వస్తుంది. 10 సార్లు లేచి నించోవాల్సి వస్తుంది, అనేక సార్లు నమస్కారం చెయ్యాలి. కానీ జపయజ్ఞంలో శారీరక శ్రమ ఉండదు. ఇక నాలుగవ ప్రయోజనం, ధన వ్యయం ఉండదు. ఏ యజ్ఞం చెయ్యాలన్నా కూడా అది చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. అందులో వేసే అర్ఘ్యం ఖరీదే చాలా ఉంటుంది. అది కాక బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వాలి, దానాలు చేయాలి. కానీ జపయజ్ఞంలో పైసా ఖర్చు లేదు. కేవలం వాగీంద్రియం ఉపయోగిస్తే చాలు. వాగేంద్రియాన్ని ఉపయోగించడంలో మనం ఎలాగూ ఆరితేరాం కదా. అనవసరమైనటువంటి మాటలతో కాలక్షేపం చేసే బదులు ఓం నమ శివాయ అనో, ఓం నమో నారాయణాయ అనో జపం చేస్తే మంచిది కదా. ఆ విధంగా జపయజ్ఞానికి 4 ప్రయోజనాలు. దానికి వర్ణాశ్రమ నిబంధనలు లేవు, దేశకాల నిబంధనలు లేవు, జీవహింస లేదు, అన్నింటినీ మించి ధన వ్యయం కూడా లేదు. అందువల్లనే వైదిక సాంప్రదాయంలో పుట్టినటువంటి వ్యక్తికి కనీసం ఒక నామాన్నైనా జపించాలి అని అంటారు. ఆరోగ్యరీత్యా ఉపవాసాలు ఉండలేకపోవచ్చు, ఉద్యోగరీత్యా లేకపోతే ఆర్థిక బాధల వల్లనో యజ్ఞయాగాదులు చేయలేకపోవచ్చు. కానీ జపం చేయొచ్చు కదా. కాబట్టి శాస్త్రం ప్రతి ఒక్కరూ నామజపం చెయ్యగలరని చేసి తీరాలి అని నిర్దేశిస్తుంది. ఏ నామజపం చేసినా సరే అధమపక్షం 108 సార్లు చేయాలి. జకారో జన్మ విచ్ఛేద, పకార పాపనాశన, జన్మ పాప హరో యస్మాత్ జప ఇతి ఉచ్యతే బుధై. ఇది జపం యొక్క నిర్వచనం. జప పదంలో 2 అక్షరాలు ఉన్నాయి. అవి జ ప. జ అంటే జన్మ విచ్ఛేద, ప అంటే జనన మరణాల వృత్తం నుంచి తప్పిస్తుంది. ప అంటే పాపనాశన, పాపాల నుంచి బయటపడేస్తుంది. జన్మ పాప హరో యస్మాత్. ఈ సాధన పాపాలన్నింటినీ తొలగించి తద్వారా సంసార చక్రానికి ముగింపు పలుకుతుంది. కాబట్టి దీనిని జప ఇతి ఉచ్యతే బుధై. దీన్ని మేధావులు జపం అని అంటారు. అందువల్ల జపం గొప్ప సాధన. ఇంతకీ జపం అంటే ఏమిటి? జపం అనేది గొప్పది అని అంటున్నాం, కానీ జపం అంటే ఏమిటో తెలియకపోతే లాభం లేదు కదా. జపం అంటే ఒక నామాన్ని పదే పదే పఠించడం. జపానికి పారాయణకి మధ్య ఉన్న భేదం ఏమిటి అంటే, పారాయణలో పదే పదే పఠించడం ఉండదు. ఉదాహరణకు గీతా పారాయణ అంటే మొత్తం భగవద్గీతను
ఒకసారి పఠించడమో లేదా రోజుకో అధ్యాయాన్ని పఠించడమో అవుతుంది. కానీ జపయజ్ఞంలో ఒక నామాన్ని తీసుకుని దాన్ని పదే పదే ఉచ్చరించడం. ఉదాహరణకు ఓం నమ శివాయ అని తీసుకుంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ జపించుకుంటూ పోవడం. మంత్ర ఆవృత్తి జప. ఆవృత్తి అంటే పునరావృత్తి, అంటే పదే పదే చెప్పడం. అందువల్ల యజ్ఞాలలో పరమాత్మ జపయజ్ఞం అంటున్నాడు. స్థావరాణం హిమాలయ. ఒక అంశం నుంచి ఇంకో అంశంలోకి వెళ్ళిపోతున్నాడు కృష్ణ పరమాత్మ. తనకే ఆలోచన వస్తే దాని గురించి చెప్పేస్తున్నాడు. ఇప్పుడు పర్వతాలలో నేను హిమాలయాలను అని అంటున్నాడు. ప్రపంచంలోకెల్లా అత్యంత పవిత్రమైనటువంటి కొండలు ఏమైనా ఉన్నాయి అంటే అవి హిమాలయాలు. ఎందుకంటే అవి శివుడు నెలకొని ఉండేటువంటి ప్రదేశమైనటువంటి కైలాస పర్వతాలు. అందుకే ఎవరో చమత్కారంగా భూమి మీద అత్యంత గొప్ప ప్రదేశం ఏది అంటే మామగారి ఇల్లు అన్నట్ట. దానికి ఉదాహరణ ఏమిటి అంటే శివుడు విష్ణువు ఇద్దరూ కూడా వారి వారి మామగారి ఇల్లైనటువంటి కైలాసంలోనూ పాలసముద్రం మీద ఉన్నారు. అంతే కదా. పార్వతీదేవి పర్వతరాజపుత్రిక, లక్ష్మి పాలసముద్రం చెలికినప్పుడు అందులోంచి ఉద్భవించింది. అలాగా సముద్రం వాళ్ళ నాన్నగారు. అయితే అది పక్కకు పెడితే పర్వతాలలో పరమాత్మ హిమాలయం. కృష్ణ పరమాత్మ యొక్క విభూతుల లిస్టు ఇంకా కొనసాగుతోంది. వాటిని తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి మనం చెప్పుకున్నట్టుగా తరగతి చివరలో 3 ప్రశ్నలు, దానికి సమాధానాన్ని కామెంట్ రూపంలో రాసి సంక్షిప్తంగా పంపగలరు. మొదటి ప్రశ్న, వసువులు ఎంతమంది? వారు వేటికి అధిష్టాన దేవతలు? వారిలో పరమాత్మ ఎవరు? రెండవ ప్రశ్న, మహర్షులలో పరమాత్మ తను ఎవరు అని చెప్పాడు? మూడవ ప్రశ్న, యజ్ఞాలలో పరమాత్మ ఏ యజ్ఞంగా తను తెలిపాడు? ఆ యజ్ఞం శ్రేష్టం అవడానికి దానికి 2 కారణాలు తెలపండి. తర్వాత తరగతులలో తర్వాత బోధను మనం చూసే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.